హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు దొండకాయలు హార్వెస్ట్ ఉన్నాయండి, తెంపేద్దాము. ఇవి చూడండి ఎంత బాగా వచ్చినాయో దొండకాయలు. ఇదిగోండి 100 రూపీస్ ఇది టబ్. దీంట్లో పెట్టాను, చాలా బాగా పాకింది. ఇది 1 మంత్ అయిందండి పూర్తిగా. మొన్నే పెట్టాను, 2 మంత్స్ అయింది. చూడండి బాగా పెరిగింది, సూపర్ వచ్చాయి దొండకాయలు. ఇంకా అన్ని పిందెలు వస్తున్నాయి ఇప్పుడిప్పుడే. ఇక చిన్న చిన్న పిందెలు బాగా ఎక్కువ ఉన్నాయి, అంతా పిందెల మీద ఉంది. చిన్న చిన్న కాయలు వస్తున్నాయి ఇప్పుడే. చెట్టు నిండా కాయలు ఉన్నాయి, పిందెలే ఉన్నాయి చెట్టు నిండా. చిన్న చిన్న బెల్ల ముద్ద వస్తున్నాయండి, చిన్న బెల్ల ఉన్నాయి, సూపర్ వస్తున్నాయి. ఇప్పుడే వస్తున్నాయి, ఇంకా 1 వీక్ అయితే బాగా వస్తాయి, ఇంకా పెద్దగా అవుతాయి. చెట్టు నిండా ఉన్నాయి కాయలు. ఇప్పుడే ఇంకా పూత వస్తుంది. చూడండి ఎన్ని పిందెలు వచ్చాయో, చెట్టు నిండా పిందెలు. పూత ఇంకా వస్తుంది, ఇక పూత ఎలా ఎంత పూత మీద ఉంది. ఏ ఫ్లవరింగ్. దీనికి పాలినేషన్ చేయక్కర్లేదండి, దొండపాదికి పూత వస్తుంది, ఇలాగ కాయ కూడా వచ్చేస్తుంది. ఇలా దీనికి పాలినేషన్ ఏం అవసరం లేదు. ఇంకా చిన్న చిన్న కాయలు ఉన్నాయండి, మళ్ళీ సార్ పెద్దగా అవుతాయేమో ఇవన్నీ. ఇదిగోండి, ఇది ఇంకో పాదది. ఇది కొంచెం చిన్నగా ఉంది చెట్టు, ఇప్పుడిప్పుడే పాకుతుంది. దీనికి మాత్రం కాయలు బాగా వచ్చాయి. చూడండి ఎన్ని కాయలు వచ్చాయి. ఈ కొమ్మల చాటునే ఉండిపోతాయండి, సరిగ్గా కనిపించవు. ఆకులు గ్రీన్, దొండకాయలు కూడా గ్రీన్ కలర్.
ఇవి కూడా ఇంకా చిన్న చిన్న పిందెల మీద ఉన్నాయండి. ఇంకా ఇప్పుడే వస్తున్నాయి ఇవన్నీ. ఇది ఇంకో పాదండి. ఇది కూడా ఇది చనిపోతుందేమో అనుకున్నానండి, బతికిస్తుంది. ఇప్పుడిప్పుడే పాకుతుంది. ఇక ఇది చనిపోతుందేమో అనుకున్నా, ఎండిపోయింది మొన్న ఎండలకి. ఇప్పుడే చిగురు వస్తున్నాయి ఇవన్నీ. ఇవ్వండి, ఇక్కడ ఒకటి నేతి బీర ఉంది, కోసిద్దాం. నేతి బీరకాయలు అయిపోయినాయండి. ఇప్పుడే పెట్టాను అన్ని సీడ్స్. ఇదిగోండి, ఇక్కడ ఒకటి పొట్లకాయ ఉంది, కోసేద్దాం. ఇది పాదు ఎండిపోయింది, తీసేద్దాం అనుకున్నానండి. మళ్ళీ చిగురు వచ్చి మళ్ళీ కాయలు వస్తుంది. అంతా ఎండిపోయింది, ఇక్కడ చిగురు వస్తుంది. ఇక్కడ చాలా కాయలు ఉన్నాయి చూడండి చివర. ఇక్కడ ఒకటి, ఇక్కడ 2, అక్కడ ఒక 3. చివరిని మళ్ళీ వస్తున్నాయని పాదు తీసాను. ఇవి చూడండి, జంట కవుల్లాగా ఎలా వచ్చాయి. ఇక్కడ ఒకటి వస్తుంది. ఈ చిక్కుడు పూత మొన్న చూపించాను కదండి, చాలా పూత వచ్చింది. మొన్న వర్షానికి బాగా పడింది కదా, పూత అంతా రాలిపోయింది. ఇవే ఉన్నాయి చిక్కుడుకాయలు.
ఇక అండి బెండ మొక్కలు మొన్న వేసాను. ఇక మొక్కలు వచ్చాయి, సూపర్ వచ్చాయి. కానీ వర్షానికి ఇగోనండి ఆకులన్నీ దెబ్బతిని ఓల్స్ పడిపోతున్నాయి. అదే బాధ అనిపిస్తుంది. 2 వీక్స్ అయిందండి వేసి, మొక్కలన్నీ వచ్చాయి. ఇది గోర్చిక్కుడండి. ఇది 1 వీక్ అయింది. చూడండి మొక్కలు ఎంత బాగా వచ్చాయో, సూపర్ వచ్చాయి కదా, చాలా బాగా వచ్చాయి. ఇవి కూడా అండి బెండ మొక్కలు కాకర వేసాను. ఓ పక్క కాకర, ఇవన్నీ కాకర మొక్కలు, ఇవి బెండ మొక్కలు. ఈ బెండ మొక్కలు అయితే బాగానే వచ్చాయండి. ఇవ్వండి టమాటాలు వేసాను, పూత వస్తుంది, బాగానే వస్తుంది. దోస పెట్టాను, దోస కూడా ఫ్లవరింగ్ వస్తుంది. ఇవన్నీ కొత్త మొక్కలండి. ఇవ్వండి టమాటా చెట్టు పెద్దగా అయింది, కాయలు వస్తున్నాయి. ఇంకెప్పుడిప్పుడే వస్తున్నాయి కాయలు. ఇవ్వండి ఇవి కూడా బెండ. దీనిలో బెండ ఆనప పెట్టానండి. ఇవి ఆనప చెట్లు, ఇది కూడా ఆనప, ఈ బెండ చెట్లు. ఇవన్నీ ఖాళీ చేసినవన్నీ మొక్కలు పెట్టాను, అన్నీ మొక్కలు వచ్చేస్తున్నాయి. కానీ వర్షానికి ఓల్స్ పడిపోతున్నాయి ఆకుల మీద. ఇలా ఓల్స్ పడిపోతేనే వాటర్ ఎక్కువైపోయి చెట్లు కూడా పడిపోతున్నాయి. అది బాధ అనిపిస్తుంది. ఎక్కువ వర్షం పడినా కానీ చెట్లకి చిన్న విత్తన సైజ్ అప్పుడు పడిపోతూ ఉంటాయండి. ఇవి కూడా కాకర, బీర పెట్టింది. ఇవన్నీ కాకర మొక్కలు, ఇవన్నీ ఇవి బీర, రెండిట్లో బీర. ఇవి కూడా నేతి బీర అండి. ఇవి చూడండి ఎంత బాగా వచ్చాయి. కానీ వర్షం పడుతుంది, ఎక్కడ పడిపోతాయేమో, చిన్న మొక్కలు కదా అని. ఇవి కూడా బీర అండి. కాలు వేసినట్లు 2 వీక్స్ అవుతుంది వేసి. ఇక ఇప్పుడిప్పుడే తీగ పాకుతున్నాయి, పైకి ఎక్కించాలి. ఇదేమో చిక్కుడు మొక్క, అదే పడి మొలిసింది, ఎప్పుడో గింజలు పడి ఉంటాయి. ఇదైతే వేయలేదు. ఇవి వేసాను, బీర మొక్కలు ఇవి వస్తున్నాయి. ఇందులో కూడా కాకర, ఇవి కూడా మొలిసి పడి మొలిసినాయి. ఇవి కూడా ఇవన్నీ బీర. దీంట్లో కూడా బీర వేసాను. ఇది ఆనప. ఇవి కూడా బీర అండి. ఇవేమో వైలెట్ కలర్ బీన్స్, లాంగ్ బీన్స్, చిక్కుడు. ఇవి కూడా వేసాను, ఇవి బాగానే వచ్చాయి. ఇందులోనే ఇవ్వండి బీర, కాకర, ఈ సీడ్స్ ఏమో పడినట్టున్నాయి, వచ్చే మొక్కలు. ఈ వైలెట్ కలర్ ఉంటాయండి బీన్స్. చూడాలి ఎన్ని కాయలు వస్తాయి. ఇవి కూడా బెండ అండి. ఈ 3 వీక్స్ అయింది వేసి, ఇప్పుడే వస్తున్నాయి కాయలు. కానీ ఇప్పుడే చిన్న చిన్న పిందులు వస్తాయి. ఇది పొట్లకాయ అండి. మొన్న కట్ చేసాం కదా మిద్దె తోటలో, అవే సీడ్స్, లోపల ఉన్న సీడ్స్ తీసుకొచ్చి వేసాను. ఇక సీడ్స్ వచ్చి మొక్కలు వచ్చి, నేను కొన్ని సీడ్స్ కొన్నానండి. కూరగాయలు గట్టిగా ఉంటే చాలు, తీసుకొచ్చి ఇక్కడ వేసేస్తా, మొక్కలు వచ్చేస్తాయి.
ప్రతి సీడ్ కొనలండి. కూరగాయలు కట్ చేస్తే ఏ సీడ్ ముదిరిపోయి ఉంటాయో అవి తీసుకొచ్చి వేసేయటమే మిద్దె తోటలో. ఇగో కాకర పాదు పాకుతుంది, మొన్న వేసాను. ఇది కూడా చిక్కుడండి, వైలెట్ కలర్ చిక్కుడు. దీనిలో బెండ ఉన్నాయి, కాకర అవన్నీ మొలిసేసేయండి. ఇందులో ఉన్నట్టున్నాయి సీడ్స్, అవే మొలిసేసే పడి. నేనైతే బెండ వేసాను, ఇది చిక్కుడు ఇది వేసాను, లాంగ్ బీన్స్. ఈ కాకర అయితే అదే పడి మొలిసేసి. కూరగాయలు కట్ చేసినప్పుడు ముదిరిని ఉంటే కాకరకాయ గింజలు తీసుకొచ్చి ఇక్కడ వేసేస్తా. ఇలా తవ్వేసి వేసేస్తే ఇలాగే పడి అప్పుడప్పుడు మొలుస్తూ ఉంటాయి. ఇక పూత వస్తుంది, బీన్స్ ఇలా పాకుతుంది ఇలా పైకి. ఇవే అండి సీడ్స్ వేసినవి. ఇవి కూడా గోర్చిక్కుడండి, వేసాను మొన్న. ఇవన్నీ మొక్కలు వచ్చాయి. కొలిపిలా కొంచెం తీసేయాలండి వచ్చిందల్లా. ఏమో బీర, బీర మొక్కలు. ఇది కూడా 1 వీక్ అయింది, ఇప్పుడే వచ్చాయి మొక్కలు, బీర మొక్కలు.